హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఉంటూ ఏదైనా సంపాదించాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను చేసుకునే పనులు రొటీన్‌గా అవి జరుగుతూనే ఉంటాయి. నేను వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో నేనైతే ఈ వర్కింగ్‌కి సంబంధించిన ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో హోమ్ మేకింగ్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత అంతకుముందు కూడా ఉండేది, కానీ ఇప్పుడైతే ఇంకా బాగా వేరే వాళ్ళని చూసి మనకి అంటే ఎక్స్‌పోజర్ బాగా ఉంది కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం కూడా సంపాదించాలని అనిపిస్తుంది కదా. ఏదో ఒకటి అనుకుంటాం. ఏదో ఒక టైంలో ఒక్కసారైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే నేను కూడా ఏదైనా చేయాలి అని అనుకుంటాము. బాగా చదువుకున్న వాళ్ళు కూడా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత ఖాళీగానే ఉంటున్నారు. అలా ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనకి నచ్చింది, ఇష్టమైంది, మనకు వచ్చింది మనం ఎర్న్ చేసుకునే విధంగా అయితే మార్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇలా మనం ఆలోచించే థాట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఉన్న ఒకే ఒక్క థాట్‌ని తీసేయాలి. అంటే అందరూ కాదండి, కనీసం కొంతమంది అయినా అనుకుంటారు ఇది. నేను పర్సనల్‌గా చూశాను కూడా. చాలామంది ఏంటంటే వేరే వాళ్ళని చూసి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో ఫోన్ ఓపెన్ చేస్తాం. ఎవరిదో వీడియోస్ చూస్తాం. అబ్బా! వీళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది అని అనిపిస్తది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదనేది కంప్లీట్‌గా మనం తెలీదు మనకేంటంటే వన్ సైడే చూపిస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు సోషల్ ఎక్స్‌ప్లోజర్ వచ్చిన తర్వాత వ్లాగ్స్ అని ఇవన్నీ చేస్తారు కదా. పర్సనల్‌గా అంటే అన్నీ చూపించేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా వారికి పర్సనల్‌గా ఒక షేడ్ అనేది ఉంటుంది. దాన్ని చూసి దాంట్లో పాజిటివిటీని మాత్రమే తీసుకుంటాం మనం. నెగెటివ్ తీసుకోము. వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయ్యి బాగా సంపాదిస్తున్నా వాళ్ళు వరకు వచ్చారు, కష్టపడి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డారు, అవి ఏమి చూడం మనము. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అబ్బా నేను లేను. మెయిన్ మనం ఏదైనా చేయాలని అనుకున్నా డీమోటివేట్ అయిపోయేది ఇక్కడే. ఎందుకంటే వాళ్ళకు ఉంది, నాకు లేదు. ఇంక ఇదే అనుకుంటాం, నేను సంపాదించలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, ఇవే అనుకుంటాము. అలా అస్సలు అనుకోకండి. ఫస్ట్ ఏంటంటే అది తీసేయాలి. తర్వాత వాళ్ళు చేయగలుగుతున్నారు, నేనెందుకు చేయలేను అని అనుకోవాలి ఖచ్చితంగా. నేను ఇవన్నీ ఏమి సోది కాదు, నేను అనుకున్నవే నేను మీకైతే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, నేను అలాగే సంపాదించాలి, లేదంటే నేను అది చెయ్యాలి అని అనుకోవాలి అంతే తప్ప వాళ్ళు చేసేస్తున్నారు నేను చేయట్లేదంటే ఖచ్చితంగా డిప్రెషన్ వస్తుంది, విసుగొస్తుంది, చిరాకొస్తుంది. మన ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత మన ఇంట్లో వాళ్ళకి కూడా మంచిది కాదు. మనం చిరాకుగా ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద, ఫ్యామిలీ మీద పడుతుంది. ఇప్పుడు ఇంతకీ బిజినెస్ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు ఇప్పుడు చూపించాను కదా, తాటి రొట్టె, తాటి బూరెలు, తాటి గారెల్లా ఉన్నాయి కదా. అవి ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్ పంపించారు. ఇదేంటంటే నాకు ప్రమోషన్ చేయమని పంపించారు ఇన్స్టాగ్రామ్లో. నేనేంటంటే దీన్ని చెప్తున్నాను, ఇది బిజినెస్సే. తనతో నేను మాట్లాడినప్పుడు తను చెప్పారు, నేను సీజనల్గా ఉండే ఫ్రూట్స్ కానీ ఇలాంటి రెసిపీస్ కానీ చేసి పంపిస్తూ ఉంటానండి అని చెప్పారన్నమాట. అప్పుడు నాకు అనిపించింది నిజంగా మంచి ఆలోచనే అనేసి. నెక్స్ట్ ఇలాగే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అంటే బిజినెస్ ఏంటంటే పికిల్స్ అని మనకి చాలా రకాలు వస్తుంటాయి. కొంతమందికి ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటే క్లాతింగ్ బిజినెస్సే చేస్తున్నారు. ఇప్పుడు ఆ బిజినెస్సే మనం చేయాలని లేదు. క్లాతింగ్ బిజినెస్ అంటే అది మళ్ళీ మనం వేరే చోటకెళ్ళి క్లాత్స్ తెచ్చుకోవాలి. అవి మనకి వీలు పడవచ్చు, పడకపోవచ్చు. ఒకవేళ అలాగా వెళ్ళి ఎఫర్ట్ పెట్టి, టైం పెట్టి మనకి సపోర్ట్ ఉంది అని అనుకుంటే వెళ్ళి తెచ్చుకొని చేసుకోవచ్చు. కానీ వంట అనేసరికి చాలా మందిలో మనలో 95% బాగా వంట చేసేవాళ్ళు, లేదంటే మన అత్తయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మలో, లేదంటే మన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఉంటారు బాగా వంట వచ్చినోళ్ళు. పాతకాలం రెసిపీస్ కానీ మంచి ట్రెడిషనల్ రెసిపీస్ మన ఏరియాలో బాగా క్లిక్ అయిన రెసిపీస్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ తీసుకుని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి మనమే కొన్ని రెసిపీస్ తయారు చేసి, ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందరికీ వాట్సాప్ ఇలా అన్నీ ఉంటున్నాయి కదా. వాటిలో ఫస్ట్ మేము ఇలా సర్వీస్ చేయాలనుకుంటున్నాము, ఇలా చేస్తామని చెప్పి ఒక నంబర్ ప్రొవైడ్ చేసుకొని అన్నీ ఏమేం కావాలి అన్నీ మనం ఒకసారి మనకి థాట్ వచ్చిన
వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించిన అంతా కూడా గ్యాదర్ చేస్తాము. మన బ్రెయిన్ అటువైపే తిరుగుతుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే చూస్తూ ఉంటే మన బ్రెయిన్ అక్కడే ఉంటుంది. అంతేగాని మనం చేయాలనుకున్న దానికి ఆపోజిట్లో మనం చూడడము, మనకి ఆపోజిట్లో ఉన్న మనుషులతో తిరగడం చేస్తే మన థాట్స్ అనేవి మారిపోతాయి. ఈ ఫుడ్ బిజినెస్ మాత్రం ఇప్పుడు చాలా బాగా క్లిక్ అవుతుంది. మంచిగా మనం అవన్నీ కనుక ఏ రెసిపీస్ అయితే మనకు వచ్చో, లేదంటే ఏదైనా వస్తువులు మనకి అవైలబుల్గా ఉంటాయో వాటిని మనం క్లీన్ చేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఎవరికైనా కావాలంటే పంపించినందుకు, ఈవెన్ బట్టలు కూడా కొంతమంది నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళలోనే యూఎస్ఏకి వాటికి వీళ్ళకి వాళ్ళు ఇండియా నుంచి కొనుక్కోవాలని అనుకుంటారు. నాకు ఇలా కూడా బిజినెస్ చేస్తారా అని నాకు అస్సలు తెలీదు. యూఎస్ నుంచి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు అన్నమాట. వీడియో కాల్స్ ఆన్ చేసి ఏది కావాలి ఏంటి అనేది. అలాగా వీళ్ళంతా తిరిగి వాళ్ళకి కావాల్సిన ఐటము వాళ్ళకి పార్సల్ చేసి పంపించినందుకు ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అదైతే. ఎందుకంటే షాపింగ్ ఆడవాళ్ళకి ఆబ్వియస్లీ చాలా నచ్చుతుంది కదా. ఇది ఇంకా బాగుంది. నాకు ఇవన్నీ కూడా నేను చూసినవే, నా సర్కిల్లో నేను చూసినవే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి లోకల్లో ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ పీపుల్స్ కానీ పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలేమో ఎక్కడో అదర్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటమ్ రెగ్యులర్గా తీసుకోవాలి అని హెల్త్ ఇష్యూస్ కోసం కానీ, ఒకవేళ అంటే ఇప్పుడు నేను నార్మల్గా చెప్తున్నాను, నైట్ టైము ఒక స్ప్రౌట్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇన్ని పర్టికులర్గా సోక్ చేసుకుని తీసుకోవాలి, లేదంటే ఒక రోటీ తీసుకోవాలి, జొన్న రోటీ ఇలాంటివి తీసుకోవాలి స్పెసిఫిక్గా అని ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి తెలుస్తారు మన సర్కిల్లోనే. అలాంటి వాళ్ళకి కొందరికి మనం కనుక హోమ్ సర్వీస్ చేయగలిగితే వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఒక 5 to 10 మెంబర్స్కి కనుక మనం ఆర్డర్ తీసుకుని, అంటే ఆర్డర్ అంటే వాళ్ళకి నీడ్ ఉంటుంది కదా, ప్రతిరోజు వాళ్ళకి ఈ ఫుడ్ ఐటమ్ అయితే కావాలి, అలా ఒక 5గురికి 10 మందికి మనం ఎవ్రీ మంత్ సర్వీస్ చేస్తాము మేము అని చెప్పి మనం ఆర్డర్స్ తీసేసుకుని వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తే కనుక నెలకి ఇంతని ఛార్జ్ చేసి హ్యాపీగా మనం ఇంట్లోనే వంట చేసి వాళ్ళకి పంపిస్తాం అంతే. ఇంకా మనం ఏం చేయట్లేదు. హ్యాపీగా అయితే మనం రన్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఉండి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫుడ్ బిజినెస్ ముఖ్యంగా ఇలా హోమ్ సర్వీస్ చేయడం, లేదంటే పొడులు, స్వీట్లు, పచ్చళ్ళు, చిక్కీలు, స్నాక్స్ ఇలాంటివి ఏమైనా కానీ మనం సేల్ చేసుకోవడం, మనమే ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో వాటిలో మనమే మేకింగ్ వీడియోస్ పెట్టి మేము ఎంత హైజీన్గా చేస్తున్నాం, క్లీన్గా చేస్తున్నాం అనేది చూపిస్తే ఖచ్చితంగా ఫాలోవర్స్ వస్తారు, మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, మనమే షాపింగ్ చేసి క్లాతింగ్స్ కానీ లేదంటే వాళ్ళకి మ్యాచ్ అయ్యేవి మనకి వేరే యూఎస్లో ఉన్న వేరే అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు మనం ఒక పేజ్ పెట్టి ఇలా కనుక మనం వీడియోస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవుతారు. ఇప్పుడు ఎందుకంటే అందరూ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇలా మనం హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చు. ఒకరు చేస్తున్నారని చెప్పి అదే విధంగా చేయాలని మనకేం లేదు. యూట్యూబ్ పెట్టి కూడా సంపాదించవచ్చు. కాకపోతే ఓపిక చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు రీచ్ అవుతున్నారు తొందరగానే. క్రియేటివిటీ ఉండి, ఓపిక ఉండి, మంచి కంటెంట్ ఉంటే యూట్యూబ్లోను కూడా సంపాదించవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి వీడియోస్ చేసి ఫాలోవర్స్ గెయిన్ చేసుకుని ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి.